నమస్కారం. సమాజజ్యోతి న్యూస్కు స్వాగతం. హైదరాబాద్లోని సైబర్ ఫుడ్ సేఫ్టీ బృందం నిర్వహించిన తనిఖీలో బొద్దింకలు, ఈగలు, పాడైపోయిన కూరగాయలు, లేబుల్ లేని చికెన్, డేంజరేట్లు గుర్తించారు. పలువురు నిర్వాహకులకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ రామ్నగర్లోని బైక్ పార్కు వివాదం నేపథ్యంలో యువకుడిపై ఆర్ఐఆర్ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ దాడి చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఘటనపై స్థానిక తీవ్ర చర్చ జరుగుతుంది. హైదరాబాద్ ఫర్నిచర్ తయారీ యూనిట్లో భారీ ప్రమాదం సంభవించింది. మంటలు మరో 2 వర్షాల్లో వ్యాపించగా 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంతర్జాతీయ మద్యధవరకాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ సప్తాహాల్ భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించారు. అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీ వర్షాలతో అమీపూర్, బీరంగూడ ప్రాంతంలో కాలనీలు జలమయమయ్యాయి. అపార్ట్మెంట్ సెల్లర్లలో నీరు చేరడంతో వాహనాలు మునిగిపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టి నీటిని తొలగించి వాహనాలను బయటకు తీశారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిపై అక్రమాస్తుల కేసులు ఏసీపీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్, నిజామాబాద్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో 11 బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పరవాడ ఫార్మాసిటీలో దక్షిణ్ ఎనర్జీ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 కార్మికులు సజీవ దహనం కాగా మరో 2 గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. మహాకాళి ఆలయంలో వెండి కిరాటం, హుండీని దుండగులు అపహరించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తుర్కయిజంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల వద్ద ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఐఎస్ సదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచి 17 లక్షలు చోరీకి గురయ్యాయి. డ్రైవర్ ముందస్తు ప్రణాళికతో డబ్బులు తీసుకుని పారినట్లు అనుమానిస్తున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో చర్చించారు. ఈ ప్రాజెక్టుల సాధ్యత, వ్యయంపై అధ్యయనం చేసేందుకు ఎస్బీ క్యాంపస్ను కన్సల్టెంట్గా నియమించాలని నిర్ణయించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట అవుట్సోర్స్ ఉద్యోగుల నిరసన చేపట్టారు. నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం దహేగూడలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లును జిల్లా కలెక్టర్ రాజారీష పరిశీలించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ టోల్గేట్ వద్ద టోల్ ఫీజు చెల్లించకుండా కొందరు వాహనదారులు బ్యారియర్లను ఢీకొట్టి వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా మియాపూర్, బచ్చుపల్లి ప్రధాన రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శలు చేశారు. అవసరమైన పత్రాలు సమర్పించేందుకు ఎన్నికల సంఘం తగిన సమయం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ సమీపంలో ప్రైవేట్ జీపు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, చిన్నారులు సహా 10 మంది తీవ్రంగా గాయపడ్డగా 3 పరిస్థితి విషమంగా ఉంది. 370 బిర్యానీ వ్యాఖ్యల వివాదంలో కమెడియన్ ప్రణీత్ మోర్ జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. మరో కేసులో మహిళపై చేసిన వ్యాఖ్యల ఆరోపణలతో కమెడియన్ మధు వీర్లీ కూడా కమిషన్ ఎదుట హాజరయ్యారు.
సమ్మత జంటకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడంతో సోషల్ మీడియాలో గుడ్ న్యూస్ పై చర్చ మొదలైంది. చిరంజీవి చేసిన ఆ ఒక్క వ్యాఖ్య ప్రస్తుతం వైరల్గా మారింది. మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samyajyoti news channel.